ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎక్కడ చూసినా కూడా ఒక ప్రకంపనలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఏంటంటే అది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రకంపనలు. ఒకప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశాన్నే కుదిపేసింది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ ఏంటి? ఢిల్లీలో లిక్కర్ స్కామ్ మనందరం కూడా విన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందా? అయితే ఎప్పుడు జరిగింది? అసలు లిక్కర్ స్కామ్కి ఎవరి హాయంలో జరిగింది? అసలు జరిగిందా లేదా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం. వీటికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే 2019 నుంచి 2024 మధ్యలో దేశంలోనే ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో లిక్కర్ స్కామ్ జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పేసి అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ, అంటే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన టీడీపీ పార్టీ నాయకులు, అప్పట్లో బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు, మరోపక్క జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2019 మే 30 అధికారం చేపట్టారో, చేపట్టిన వెంటనే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్ళారని చెప్పేసి అప్పటి నుంచే ప్రతిపక్షంలో ఉండగానే ఈ యొక్క టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆరోపించుకుంటూ వచ్చే దానికి సంబంధించి అనేక సాక్ష్యాలు కూడా అప్పటి ఢిల్లీ పెద్దల ముందు కూడా ఉంచడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం. అయితే మొదటగా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎన్నికల హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్యం అనేది పూర్తిగా నిషేధిస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి అప్పటి ఎన్నికల్లో భాగంగా అనేక చోట్ల ఈ యొక్క మద్యానికి సంబంధించిన హామీ చెప్పుకుంటూ వచ్చారు. నా అక్క చెల్లెమ్మలకి మద్యం అనేది తాళి దెంపే విధంగా ఉంది, వాటన్నిటికీ రూపుమాపాలంటే మద్యపాన నిషేధం ద్వారానే అది సాధ్యం, అది చెయ్యాలంటే నేను మాత్రమే చేయగలను అని చెప్పి చాలా బలంగా నమ్మించుకుంటూ వచ్చారు. అది చూసినటువంటి నమ్మినటువంటి ప్రజలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నమ్మినటువంటి ప్రజలు 2019 ఎన్నికల్లో చాలా భారీ విజయాన్ని ఇవ్వడం జరిగింది ఆయనకి. అయితే బాగుంది, ప్రజలు కూడా ఆయన నమ్మారు, మహిళలు కావచ్చు వీళ్ళందరూ కూడా నమ్మారు. 2019 అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా మద్యానికి సంబంధించి మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి అవాక్కైపోయారు. ఏంటి అంటే మద్యం ఏదైతే ఉందో ఇక మీదట ప్రభుత్వమే అమ్మకాలు చేస్తుందని చెప్పేసి ఒక షాక్. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజానికి ఎవరు అప్పటికి ఊహించుకోలేదు. మద్యం ఏంటి, ప్రభుత్వం అమ్మడం ఏంటి, ఏ రాష్ట్రంలో కూడా ఇలా లేదు కదా, అసలుకి ఇది ఆచరణ సాధ్యం అవుతుందా, దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అని చెప్పేసి అప్పట్లో అందరూ కూడా షాక్ గురయ్యారు. కానీ ప్రభుత్వం అప్పుడు దీనికి సంబంధించి ఎక్కువగా మీడియాలో కావచ్చు, కథనాల్లో కావచ్చు ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అంతా కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఒక సైలెంట్గా జరిగిపోయినటువంటి వ్యవస్థ. సరే, మద్యం ప్రభుత్వం అమ్ముతూ ఉంది, మరి డిస్టిలరీస్ సంబంధించి ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఏంటి అని చెప్పేసి అనేక మంది ఉన్నటువంటి చర్చ. ఇంకొక పెద్ద విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మద్యం ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులు, మరి మద్యం షాపుల్లో అమ్మకాలు ఎలా జరిగాయి అంటే చెల్లింపులు ఏ విధంగా కొనసాగాయి? ఈరోజు మనం చూసుకుంటే ఫోన్పే ట్రాన్సాక్షన్స్, ఎక్కడ చూసుకున్నా కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్సే డిజిటల్ ఇండియా అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2019 నుంచి 2024 మధ్య డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి యాప్లు ఏవి కూడా కేవలం మద్యం షాపులు, అంటే ప్రభుత్వం అమ్మేటువంటి మద్యం షాపుల దగ్గర మాత్రం ఎక్కడ కూడా లేవు. ఎందుకని ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని మద్యం షాపులు ఎందుకు స్వీకరించట్లేదని చెప్పేసి అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నిజంగా చూసుకుంటే కేవలం నగదు మాత్రమే తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకొని అప్పట్లో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికి సంబంధించి కూడా ప్రజల్లో కావచ్చు, రాజకీయ చర్చల్లో కూడా పెద్ద వివాదమే నడిచింది. కానీ దానికి సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వం ఒక్కసారి కూడా బయటికి వచ్చి కానీ లేదా ఈ మౌఖికంగా కూడా ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. సరే, ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇక మీదటికి వస్తే ఈ యొక్క మద్యంకి అతి పెద్ద గుండురాయి అని ఏదైతే చెప్పుకోవాలంటే మనము మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి 19 వరకు, అంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికిన బ్రాండ్లు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో దొరికిన బ్రాండ్లన్నీ కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయాయి. ఎక్కడ మద్యం తాగే వాళ్ళు కావచ్చు, ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళందరూ ఏ షాప్కి వెళ్ళినా కూడా దొరకట్లేదు బ్రాండ్లు. అంటే ఉదాహరణకి కొన్ని అంతర్జాతీయ కంపెనీలు అయితే ఉంటాయి మద్యానికి సంబంధించి, అవన్నీ కూడా పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టలేదయ్యా ఆ బ్రాండ్లు, అసలు బ్రాండ్లు ఉన్నాయా లేదా, ఒకవేళ పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు, దీనికి సంబంధించి అనేక రకాలైన క్వశ్చన్స్.
ఇంకొకటి ఏంటంటే మద్యం రేట్లు ఏవైతే ఉన్నాయో చాలా భారీ స్థాయికి పెంచుకుంటూ వచ్చింది అప్పుడు ప్రభుత్వం. దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం నోరూపింది. అదేంటి అంటే మద్యపాన నిషేధం చేస్తాం మేము హామీ ఇచ్చాం, అందులో భాగంగా రేట్లు పెంచుతున్నాం. మద్యపానం నిషేధానికి రేట్లు పెంచడానికి సంబంధం ఏంటయా అని మరొకసారి క్వశ్చన్ చేస్తే ప్రభుత్వాన్ని, అప్పటి ప్రభుత్వం ఇచ్చినట్టు సమాధానం ఏంటంటే మద్యపానం రేట్లు పెంచడం ద్వారా దాన్ని తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రేట్లు కట్టుకోలేక వాళ్ళందరూ కూడా తాగుడు మానుతారు అని చెప్పేసి ఒక సమాధానాన్ని చెప్పుకుంటూ వచ్చింది. నిజంగా రేట్లు పెంచితే మందు తాగేటువంటి వ్యక్తులు మానుకునేటువంటి పరిస్థితి ఉందా? ఒక్కసారి మందుకు అలవాటు అయ్యాక రేటుతో సంబంధం లేకుండా తాగేటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా? అది మీ అందరికి కూడా తెలిసిందే. మద్యానికి బానిసైనటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలిసిందే. అయితే ఆ విధంగా చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ వచ్చారు. అయితే ఒక్కసారిగా మద్యానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వం పూర్తిగా దోచుకుంటుంది అని చెప్పేసి అనేకసార్లు ప్రతిపక్షాలు ఆరోపించుకుంటూ వచ్చాయి. దీనికి సంబంధించి అన్నిటికన్నా ముఖ్యంగా కల్తీ మద్యం తెర మీదకి వచ్చింది. ఎలా వచ్చిందా అంటే అనేక మంది హాస్పిటల్స్లో లివర్కి సంబంధించి ప్రాబ్లమ్స్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఆ యొక్క జాతీయ ఆరోగ్య భద్రతా ప్రమాణాల ప్రకారం ఆ నివేదిక వెల్లడించింది ఏదైతే ఉందో 2014 నుంచి 19 మధ్య ఉన్నటువంటి ఆ లివర్ ప్రాబ్లంతో ఉన్నటువంటి బాధితుల సంఖ్య సుమారుగా గతంతో పోల్చుకుంటే 50 నుంచి 70% వరకు పెరిగింది. పూర్తిగా ఇది అంతా కూడా కల్తీ మద్యం తాగడం ద్వారా అని చెప్పేసి రిపోర్ట్లు చెప్పాయని చెప్పేసి అప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేసి అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా జాతీయ మీడియా ముఖం కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొకటి, అప్పుడు మద్యం ఏవైతే దొరికిందో ఆ యొక్క మద్యం బ్రాండ్లన్నిటికి సంబంధించి దాన్ని టెస్ట్ ల్యాబ్ పంపించి కూడా ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో టెస్టులు చేయించినప్పుడు కూడా దీంట్లో విషపూరితమైనటువంటి రసాయనాలు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క ల్యాబ్ సర్టిఫికేట్స్ కూడా ధృవీకరించడం జరిగింది. దీన్ని కూడా అప్పట్లో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీటన్నిటికీ సంబంధించి జంగారెడ్డిగూడెం ఏదైతే ప్రస్తుతం ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగడం ద్వారా 40 మంది చనిపోయారు. 40 మంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఆ యొక్క బాధితులను పరామర్శించి వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది బాధిత కుటుంబాలకి. ఇదంతా కూడా కేవలం కల్తీ మద్యం తాగడం ద్వారానే. పేర్లు ఊర్లు లేనటువంటి బ్రాండ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా దొరుకుతున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? ప్రభుత్వ కనుసన్నలోనే జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందని చెప్పేసి ఆ గడిచిన 5 సంవత్సరాలు దీనికి సంబంధించి అనేక ప్రశ్నలకి సమాధానం అయితే దొరకలేదు. దీని మీద కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే 2024లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేసి గెలుపొందడం జరిగిందో ఒక్కసారిగా మద్యానికి సంబంధించి జరిగిన అరొకతోకలు కావచ్చు, ఈ యొక్క ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిలో వాస్తవాన్ని బయటికి ప్రజలకి తెలియజెప్పాలంటూ దాని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియాలి, వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షలు పడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారులతో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి కేవలం దీనికి సంబంధించి వ్యక్తులందరినీ రాబట్టడానికి ఈ యొక్క సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క సిట్ ఏం చేసింది, సిట్ ఏ అంశాలు బయటకు తీస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ వచ్చేసి 2019 నుంచి 24 అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిందని చెప్పేసి ప్రధానమైనటువంటి ఖచ్చితమైన స్పష్టంగా అర్థమవుతుంది. చూసుకుంటే లిక్కర్ స్కామ్ 2019 నుంచి 2024 మధ్య అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారింది, పవర్ అంతా కూడా కూటమి ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. కాబట్టి దీంట్లో జరిగినటువంటి అవకతవకలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో అవకతవకలు జరిగాయి, ఏ వ్యక్తులు ముడుపులు మారాయి, దీని వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఎంత మేర లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి దీని గురించి ఏర్పాటు చేసింది సిట్. సో ఈ సిట్ ఎవరైతే ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారుల బృందంతో ఏర్పడిందో ఒక్కసారిగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే కింద నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్కరిగా విచారిస్తూ కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అందులో భాగంగా జరిగినటువంటిది మొట్టమొదటిగా ప్రభుత్వం మారిన వెంటనే ఏపీఎస్పీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇదంతా కూడా ఈ యొక్క మద్యం కొనుగోలు కావచ్చు, ఈ లిక్కర్ షాపులు కావచ్చు, మద్యానికి సంబంధించి ఈ యొక్క మేనేజ్మెంట్ చేసేదే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్. దీనికి ఎండీగా ఎవరున్నారా అంటే వాసుదేవ్ రెడ్డి గారు. వాసుదేవ్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు కూడా ఆయన ఐఆర్ఎస్ అధికారిగా ఉంటూ ఇండియన్ రైల్వే సర్వీస్లో అకౌంటెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఆయన్ని ఎందుకు పిలిపించుకున్నారు? ఏపీఎస్పీసీఎల్ ఏదైతే ఉందో బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనికి ఎండీగా ఆయన ఎందుకు నియమించారు
అనేది ఒక్కసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్థమైంది ప్రజలందరికీ కూడా. ఎప్పుడైతే ఈయన పక్క రాష్ట్రం పరారవడం కావచ్చు, ఆయన మీద విచారణ కావచ్చు, ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, విచారణలో ఆయన దగ్గర దొరికినటువంటి ఆ పత్రాలు, విలువైన డబ్బు, నగదు ఇదంతా కూడా చూసి ఒక్కసారిగా పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ యొక్క సిట్ మాత్రం ఒక నిర్ధారణకైతే వచ్చింది. కేవలం కర్త, కర్మ, క్రియ వేరే అతను, వీళ్ళందరూ కూడా పాత్రదారులు అని చెప్పేసి నిర్ధారణ చేసుకుంది. అందులో భాగంగా మొదట వాసుదేవ రెడ్డి గారిని విచారించింది సిట్. ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే ఈ యొక్క ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ మద్యం స్కామ్కి సంబంధించి ప్రధాన సూత్రధారిగా అన్నీ తానే వ్యవహరించినటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి ఆయన కొంతమేర వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన పేరు బయటకు ఎప్పుడైతే పెట్టారో రాజ్ కసిరెడ్డి చుట్టూ లిక్కర్ స్కామ్ రాజకీయం అంతా కూడా నడుస్తూ ఉంది. ఇమ్మీడియట్గా పోలీసులు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కూడా రంగంలో దిగి రాజ్ కసిరెడ్డి పాత్ర ఏంటి, అసలుకి ఈయన ఎవరు అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆయనకు సంబంధించి విచారణకు పిలిచి అప్పుడు బయటపడింది ఏంటంటే ఈయన గత ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశారు. అసలు ఐటీ అడ్వైజర్కి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి, ఈయన ఎవరు? అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఈ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఈయన చేతుల మీదనే జరిగిందని చెప్పేసి సిట్ పోలీసులు అయితే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈయన పాత్ర రుజువు అవడంతో రిమాండ్ రిపోర్ట్లో ఈయన వెల్లడించినటువంటి విషయాలు వీటన్నిటి దృష్ట్యా ఈయన అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ప్రతిరోజు దాదాపుగా 5 రోజుల పాటు ఏపీ సిఐడి ఈయనైతే కస్టడీలోకి తీసుకొని ఎన్నో రోజులు విచారించినటువంటి నేపథ్యంలో రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే రాజ్ కసిరెడ్డి వెల్లడించినటువంటి విషయాల ఆధారంగా ఒక కేసు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవాలి. అయితే వీటన్నిటికీ సంబంధించి రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి పేర్లు వాళ్ళ పిఏ అంటే దిలీప్ గారు కావచ్చు, చాణక్య కావచ్చు, మరో పక్క ఈ కేసులో ప్రధానంగా డిస్టిలరీకి అధినేతగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ వ్యక్తి కూడా కొత్తగా తెర మీదకి వచ్చారు. ఈయన ఎస్పీవై ఆగ్రో కంపెనీకి సంబంధించి ఈ యొక్క డిస్టిలరీకి అధినేతగా ఉంటూ నంద్యాలలో ఈ యొక్క ముడుపులు వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఈయనే చూసుకుని సిట్ రిమాండ్ రిపోర్ట్లో బయటపెట్టడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఒక పక్క సిట్ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ బయటపడి ఇంతమంది వ్యక్తులు అరెస్టులు చేసి ఇవన్నీ కూడా కోర్టులు అరెస్ట్ అయ్యి ముందస్తు బెయిల్ రాక ఈ విధంగా జరుగుతూ ఉంటే ఓ పక్క అంటే గత ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వాళ్ళ అనుకూల మీడియా మాత్రము ఈ యొక్క లిక్కర్ స్కామ్ని ఇంకా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది. అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాదన వింటే మనము ఏ విధంగా వాళ్ళు ఆరోపిస్తున్నారంటే 2019 నుంచి 24 మధ్య అసలు లిక్కర్ స్కామ్ జరిగిందనడానికి ఆధారాలు ఏంటి, ఇంత పారదర్శకంగా ప్రభుత్వమే మద్యాన్ని కొనుగోలు చేస్తే ఇంకెక్కడ జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటే మొదటిగా అసలు లిక్కర్ స్కాము జరగడానికి అసలు ఆధారాలు లేవు. మొదటి విషయం అంటే వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళ అనుకూల మీడియా ప్రశ్నిస్తుంది ఏంటంటే ఈ యొక్క లిక్కర్ షాపులు అన్నీ కూడాను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే ఏ విధంగా కుంభకోణం జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే దానికి సిట్ రిపోర్ట్ మనం చూసుకుంటా ఉంటే ప్రభుత్వమే ఈ యొక్క లిక్కర్ షాపులన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా బయట వ్యక్తులు ఎవరు ఉండకపోవడం ద్వారా పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఇది ఉండడం ద్వారానే కేవలం ఈ యొక్క కుంభకోణం జరగడానికి అనేక రకాలుగా ఆస్కారాలు జరిగాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీన్ని నిర్వహించారని చెప్పేసి సిట్ రిపోర్ట్లో బయటపడింది. మరొక క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ ఈ యొక్క మద్య షాపులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి రేట్లు పెంచితే ఏ విధంగా మీరు మద్యపాన నిషేధం కావచ్చు లిక్కర్ స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా అసలుకి రేట్లు పెంచిన తర్వాత ఎవరూ తాగలేదు, ఎక్కడ కూడా మద్యం షాపుల్లో కొనుగోలు అంతగా జరగలేదని చెప్పేసి చెబుతున్నారు. అయితే సిట్ రిపోర్ట్లో ఏం బయటపడిందంటే కేవలం లెక్కల్లో చూపించింది అంటే అధికారికంగా 100 కోట్లు మాత్రమే. ఉదాహరణకి ఒక లారీ మద్యం షాపు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అమ్మకాలే చూపించారు, కానీ అనధికారికంగా అంటే బ్లాక్లో దాదాపుగా 10 లారీల మద్యం అమ్మకాలు చూపించట్లేదు. ఆ విషయాలన్నీ కూడా దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో బయటపడడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి మద్యం షాపుల్లో ఒక ఖచ్చితమైన టైమింగ్స్ అంటే ఉదాహరణకి పొద్దున 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మాము, ఇక్కడ జరిగితే ఇంకెక్కడ ఎలా స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు. అయితే దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఏంటంటే సిట్ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి అధికారికంగా 10 నుంచి 6 గంటలు అయినప్పటికీ కూడా అనధికారికంగా 24 గంటలు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క బెల్ట్ షాపులు కావచ్చు అనధికారికంగా మద్యం అమ్మడం కావచ్చు ఈ యాక్టివిటీస్ అన్నీ జరగడం ద్వారా ఈ యొక్క లిక్కర్ స్కామ్ జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి జరిగిందని చెప్పేసి కూడా ఈ సిట్ పోలీసులు మాత్రం ధృవీకరణకు వచ్చారు. చివరిగా చూసుకుంటే అన్నిటికన్నా ప్రతి చోట క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా ఈ యొక్క లిక్కర్ సేల్స్ అంటే మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం
ఎన్ని వేల కోట్ల రూపాయలు అధికారికంగా లెక్కలు జరిగాయి, అనధికారికంగా ఎన్ని వేల కోట్లు జరిగాయి అని చెప్పేసి ఒక లెక్కకు వచ్చినటువంటి ఆ సిట్ రిపోర్ట్లో చూసుకుంటే అధికారికంగా 10,000 కోట్లు ఉదాహరణకు చూసుకుంటే, అనధికారికంగా 50,000 కోట్ల పైచిలుకు వరకు అమ్మకాలు జరిగినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇదంతా కూడా స్టేట్మెంట్లో కావచ్చు, ఆ పేమెంట్ల రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉందని, కేవలం ఈ యొక్క విషయాలు వాస్తవాలను బయటకు వస్తాయని మాత్రమే ఆఫ్లైన్ అంటే నగదు మొత్తం కూడా లారీల్లో తరలించుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళా అని చెప్పేసి సిట్టుకు సంబంధించినట్టు పోలీసులు ధృవీకరణకు వచ్చారు. చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు ఇవన్నీ కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్కు మాత్రమే అప్పచెప్పింది కదా. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పగించినటువంటి ఆ డిస్టిలరీస్, అంటే ఆ డిస్టిలరీస్ నుంచే మద్యం కొనుగోలు చేసుకోవాలి, ఆ డిస్టిలరీస్ నుంచే ఈ యొక్క మద్యం కొనుగోలు జరిగింది. మరి ఎక్కడ కుంభకోణం జరిగిందానికి అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కంపెనీల నుంచే ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వం డిస్టిలరీస్ కొనుగోలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఉదాహరణ చూసుకుంటే కింగ్ ఫిషర్ కావచ్చు, బ్లెండర్ స్ప్రైట్ కావచ్చు, ఆఫీసర్ చాయిస్ ఇలాంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలకు చెందినటువంటి బ్రాండ్లు అన్నీ కూడా 2019 నుంచి 24 మధ్యలో ఎందుకు లభించలేదు అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి భావన, దానికి సంబంధించే పూర్తి విషయాలు నిగ్గుపట్టడం జరిగింది. మరి చివరగా ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాల్లో మద్యానికి సంబంధించి, అదేవిధంగా లివర్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ యొక్క మరణాల సంఖ్య చూసుకుంటే దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. మరి ఇంతమంది ఎందుకు చనిపోయారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది చనిపోవాల్సిన అవసరం దేనికి వచ్చిందంటే కేవలం కల్తీ మద్యం ద్వారానే. సో ఇంత పెద్ద భారీ కుంభకోణాన్ని కూడా ఒక చక్కగా ప్రణాళికతో గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే, కనుసన్నలోనే ఇదంతా తాడేపల్లి ప్యాలెస్కి కొన్ని వేల కోట్ల రూపాయలు బయటకు వెళ్ళాయని చెప్పేసి వీటన్నిటికి సంబంధించిన సాక్ష్యాలతో సహా టీడీపీ పార్లమెంటరీ నేత అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి ముందు ఈ ఆధారాలతో సహా ఉంచడం జరిగింది. ప్రస్తుత సిట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిట్ పోలీసులు కూడా ఒక్కొక్కరు అరెస్ట్ చేస్తున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళేటట్టు అవకాశం ఉందని అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకే అయితే అర్థమవుతుంది కదా ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగిందో, దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటో. మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.